రైట్. సో ఇప్పటిదాకా మనం అసంక్రామ్యత వ్యవస్థలో ఒక్కొక్క ముక్క చెప్పుకుంటూ వచ్చాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద డిఫెన్స్ లైన్స్, and then the two types of immunity, and then the organs and cells involved, and then antigens and antibodies, say molecules of immune system. ఇప్పుడు మనం యాక్చువల్ మెకానిజంలోకి వెళ్తున్నాం. ఇన్ని రోజుల క్లాసుల్లో 10-15 రోజులుగా జరుగుతూ ఉన్న క్లాసుల్లో మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. టైమ్ అండ్ అగైన్ నేను అనౌన్స్ చేస్తున్నాను, మీకు వచ్చేటటువంటి డౌట్స్ ఏవైనా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ గూగుల్ క్లాస్ రూమ్లో కానీ ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు చాట్ బాక్స్లో కానీ పెట్టేస్తూ ఉండండి. సో దట్ మాకు తెలిసినంత వరకు మేము ఆన్సర్ చేయటానికి అవుతుంది. తెలియకపోతే మేము నేర్చుకోవటానికి, మీ ద్వారా నేర్చుకోవడానికి వీలవుతుంది. రైట్. దెన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, దీనిని ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని చెప్పి పిలిచాం. అంటే ప్రతిదేహాల ద్వారా కలిగేటటువంటి అసంక్రామ్యత. దీనిని ఏఎంఐ, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాం. దీనికి కౌంటర్ పార్ట్ ఏంటి? కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ క్లాస్లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ రేపటి క్లాస్లో చెప్పుకుంటాం. సో ఇవాల్టి క్లాస్కి నిన్న మనం చెప్పుకున్నటువంటి యాంటీబాడీస్ లేదా ప్రతిదేహాలు, ఆ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి విషయము వివరణ బాగా అవసరం అవుతుంది. సో వీ విల్ బి రిమైండింగ్ yesterday's class and simultaneously proceed with the concept, right? Then humoral immunity is the result in production of proteins called immunoglobulins or antibodies. And you know, body is exposed to foreign material, what you call antigen, that may be harmful to us. And these foreign material include virus, bacteria, fungi, protozoan, so on and so forth. Then antigen must have been bypassed the first and second lines of defense in order to induce humoral immunity. అంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ లేదా దేహద్రవ అసంక్రామ్యత లేదా ప్రతిదేహ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత మనం ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లేదా యాంటీబాడీస్గా చెప్పుకునేటటువంటి అణువుల వలన కలుగుతుంది. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? మనం ఏదైనా ఒక వైదేశిక హానికరమైన వైదేశిక పదార్థానికి గురి అయినప్పుడు, అంటే ఆ వైదేశిక పదార్థం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు యాంటీబాడీస్ విడుదలవుతూ ఉన్నాయి. అలా మనకి హాని కలిగించే వైదేశిక పదార్థాలు ఏంటి? అవి అణువులు కావచ్చు, కణాలు కావచ్చు, కణజాలాలు కావచ్చు. మీకు బాగా తెలిసినటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవన్లు, ఫంగై, దెన్ హెల్మింత్ యానిమల్స్, ఇలా ఒక పెద్ద లిస్ట్ అన్నమాట. హ్యూమరల్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ ఉత్పత్తిని ప్రేరేపించాలి అని అంటే అప్పటికి ఆ ప్రతి జనకము లేదా వ్యాధికారక సూక్ష్మజీవి, మనం మాట్లాడుతున్న వైదేశిక పదార్థం, మొదటి రెండవ రక్షణ రేఖలను బైపాస్ చేసి ఉండాలి. వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్. ఓకే, రాలేదేమో అనుకున్నాను. సో యాంటీబాడీ ఉత్పత్తి ప్రేరేపింపబడాలి అని అంటే మనం కొంచెం నిద్రపోయి ఉండాలి. ఇన్ ద సెన్స్, ప్రథమ శ్రేణి రక్షణ రేఖ ఫెయిల్ అయి ఉండాలి, ద్వితీయ శ్రేణి రక్షణ రేఖ ఫెయిల్ అయి ఉండాలి, లేదా
అవి రెండు పోరాడుతూ ఉండగా వాటి కన్ను గప్పి కొన్ని వ్యాధికారక సూక్ష్మజీవులు డీప్గా వాటి టార్గెట్ని రీచ్ అయి ఉండాలి. అప్పుడు మనకి తృతీయ శ్రేణి రక్షణ రేఖలో ఉన్నటువంటి బి లింఫోసైట్ కణాలు పిక్చర్లోకి వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా వినండి క్లాస్. మనం ముందు చెప్పుకున్నటువంటి చాలా అంశాలు ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి, రికలెక్ట్ అవ్వాలి, వాటి ప్రస్తావన వస్తూ ఉంటుంది, రైట్? సో యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీని హ్యూమరల్ ఇమ్యూనిటీ అన్నాము. దీనిలో యాంటీబాడీస్ పనిచేయటం అంటే బి సెల్స్ పనిచేయటం అన్నది ప్రధానమైనటువంటిది. సో నిన్న చెప్పిన క్లాస్ ఒకసారి గబగబా తిప్పేద్దాం. వాట్ ఆర్ యాంటీబాడీస్? అవి స్పెసిఫిక్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లాస్మా సెల్స్. దేనికి స్పెసిఫిక్ అంటే యాంటీజెన్స్కి. సో యాంటీజెన్స్ గురించి ప్రత్యేకంగా తయారైనటువంటి ప్రోటీన్ అణువులు యాంటీబాడీస్. సో ప్రతిజనకాలకి వ్యతిరేకంగా తయారైనవి ప్రతిదేహాలు. కెమికల్లీ దే బిలాంగ్ టు ఇమ్యూనోగ్లోబ్యులిన్ సూపర్ ఫ్యామిలీ. ఇవన్నీ నిన్న చెప్పుకున్నవే, జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. And you can find antibodies located in the blood, all the extravascular tissues, all the bodily secretions and excretions. శరీరంలో రక్తంలో కనిపిస్తుంది, దెన్ కణజాల ద్రవాలలో కనిపిస్తాయి, శరీరం నుంచి వచ్చే రకరకాల స్రావాలలో కనిపిస్తాయి, దెన్ విసర్జనాలలో కూడా కనిపిస్తాయి. దెన్ ఇవి ఏం చేస్తాయి అని అంటే, యాజ్ యు నో వెల్, antibodies bind pathogenic microbes and their toxins as well in extracellular compartments. మనం ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అని అంటే కణాల మధ్యన, అంటే కణాంతర ప్రదేశాలలో జరుగుతాయి. మీరు కొంచెం ఊహించుకోవాలన్నమాట. మనకి బయాలజీ క్లాసులు సరిగ్గా అర్థం కావాలి అని అంటే కాస్త అలా కళ్ళు మూసుకొని మన దేహాన్ని, మన శరీరము లోపల కణాలని, కణజాలాలని ఊహించుకుంటే చాలా విషయాలు అర్థమైపోతాయి. మనం ఏం బట్టి వేయక్కర్లేదు. సో కణానికి మధ్యన కొంచెం గ్యాప్ ఉంటే దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ కంపార్ట్మెంట్ అందాం. పోనీ మనకి విజిబుల్ గా కనపడే ఎక్స్ట్రా సెల్యులార్ కంపార్ట్మెంట్స్ ఏంటి అని అంటే రక్తనాళాలు, అంటే కణ బాహ్య ప్రదేశాలు అన్నమాట. జీర్ణ వ్యవస్థలో జీర్ణనాళము లోపలి ఖాళీ ప్రదేశం, శ్వాస వ్యవస్థ లోపలి ఖాళీ ప్రదేశం, ఇవన్నీ కూడాను యూ కెన్ యాప్ట్లీ కాల్ దెమ్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులార్ కంపార్ట్మెంట్స్. సెల్ ఇంటీరియర్ లో కాదు యాంటీబాడీస్ పనిచేస్తోంది, దాన్ని కొంచెం గుర్తుంచుకోండి. అండ్ యాజ్ యూ నో, immunoglobulins or antibodies are of 5 types: IgA, IgD, IgE, IgG and IgM. Say antibody A, D, E, G and M. ఈ పేర్లన్నీ మనం ఎలా పెట్టుకున్నాము అని అంటే కాన్స్టెంట్ రీజియన్ ని బట్టి, దానిలో ఉండేటటువంటి చైన్స్ ని బట్టి పెట్టుకున్నాం. సో IgG, M, D, A అండ్ E. వీటి ప్రాపర్టీస్ అవన్నీ కూడాను మనం నిన్న క్లియర్గా చెప్పుకున్నాం. దెన్ ఎ క్విక్ రివ్యూ. యాంటీబాడీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ క్లాస్ నుంచి అదే పనిగా స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కొన్ని లక్షల యాంటీజెన్స్కి వ్యతిరేకంగా మన శరీరం రెస్పాండ్ అవుతుంది. హౌ కమ్ అబౌట్ దట్ ఎబిలిటీ? ఎలా సాధ్యం అని అంటే యాంటీబాడీ నిర్మాణంలో మనం చెప్పుకున్నటువంటి వైవిధ్య ప్రాంతం, వేరియబుల్ రీజియన్. దీని కారణంగా మనకి ఇన్ని రకాల యాంటీజెన్స్ కి వ్యతిరేకంగా పోరాడగలిగేటటువంటి శక్తి వచ్చింది, రైట్? అండ్ మనం ఇంకొంచెం డీప్ గా ఆలోచిస్తే ఆ స్పెసిఫిసిటీకి కారణాలు ఏంటి, మెమరీకి కారణాలు ఏంటి కూడా మెల్లగా చెప్పుకుందాం. అట్ టైమ్స్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ సిలబస్. మన సిలబస్ కి సంబంధించిన నోట్స్ మాత్రం టైలర్డ్ గా ఎంత కావాలో అంత మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టేస్తూ ఉన్నాము. నేను లెసన్ చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేటటువంటి అంశాలు, మన డైలీ లైఫ్ అంశాలు కొన్ని ప్రస్తావన చేస్తున్నాను. అవి పుస్తకాల్లో కనపడవు, సిలబస్ లో కనపడవు. దెన్ లెట్ us హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఏం జరుగుతోంది అని అంటే కొంచెం ముందుకు గుర్తు చేసుకోండి. స్టెమ్ సెల్స్, బోన్ మ్యారోలో ఉండేటటువంటి స్టెమ్ సెల్స్
లేదా మనం పిండ దశల్లో ఉన్నప్పుడు ఫీటల్ లివర్లో ఉండేటటువంటి స్టెమ్ సెల్స్ లింఫోసైట్ స్టెమ్ సెల్గా ఏర్పడ్డాయి. లింఫాయిడ్ లీనియేజ్ అని చెప్పుకున్నాం. దాని నుంచి కొన్ని కణాలు ఏర్పడినటువంటివి థైమస్కి వెళ్ళిపోయాయి బడికి చదువుకోవడానికి. సో ఇది థైమస్ స్కూలింగ్. అలా స్కూలింగ్ చేసుకున్న సెల్స్ టీ లింఫోసైట్స్ అయ్యాయి. కొన్ని సెల్స్ అక్కడే నిలబడిపోయి చదువుకున్నాయి, దెన్ బి లింఫోసైట్స్ అయ్యాయి. ఈ చదువుకోవడం ఏంటి? కెన్ ఎనీబడి రెస్పాండ్? మనం థైమస్ స్కూలింగ్ అని హోమ్ స్కూలింగ్ అని మీకు సార్ చెప్పారు లింఫోసైట్ కణాల గురించి చెప్పినటువంటి క్లాస్లో. అండ్ ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారా? రైట్, చెప్పండి అమ్మా. చెప్పారు సార్. ఓకే, గుర్తుందనుకుంటాను, గుర్తు చేసుకోండి. సో వీటన్నింటినీ మనం ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం, అందుకని క్విక్గా స్లైడ్స్ అన్నింటినీ తిప్పేస్తున్నాను. అను ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. నిన్న కూడా మనం ఈ స్లైడ్ చూపించి కొంచెం మాట్లాడుకున్నాం. మీకు యాంటీబాడీస్ గురించి రాయండి అన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్కి ఈ ఒక్క స్లైడ్ ఆన్సర్ చెప్తుంది. జస్ట్ ఒక బ్రీఫ్ స్ట్రక్చర్ నిన్న చెప్పింది గుర్తు చేసుకోండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 4 పాలీపెప్టైడ్ చైన్స్. అందులో 4 పాలీపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి, 2 భార శృంఖలాలు, మామూలు మాటల్లో అందాం శృంఖలం అనకుండా గొలుసు అందాం, తప్పేం కాదు. 2 పెద్ద గొలుసులు ఉన్నాయి, బరువైన గొలుసులు, 2 ఏమో తేలికపాటి గొలుసులు ఉన్నాయి. వీటి మధ్యన డైసల్ఫైడ్ బంధాలు ఉన్నాయి, అందువల్ల దానికి స్థిరత్వం వచ్చింది. యాంటీబాడీ యొక్క తలభాగంలో మనకి యాంటీజెన్ ని బంధించేటటువంటి పారాటోప్ ఉంటుంది. దెన్ పై కొద్ది భాగాన్ని మనం ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్, యాంటీబాడీ ఫ్రాగ్మెంట్ అన్నాము. క్రింది కాడ భాగాన్ని మనం కాన్స్టెంట్ ఫ్రాగ్మెంట్, స్థిర ప్రాంతము అని చెప్పి అన్నాం. సో అవుట్ ఆఫ్ ది 5 క్లాసెస్ నిర్మాణపరంగా మీకు డైమర్గా కనపడేది ఏంటి? స్లైడ్ చూసి కానీ చూడకుండా కానీ గబుక్కున ఆన్సర్ చెప్పగలరా? సర్క్యులేషన్లో 3 మాత్రం మోనోమర్స్గా కనిపిస్తాయి, 2 మాత్రం బహుళ అణువులు కలిసి కనిపిస్తాయి. డైమర్గా 2 మోనోమర్ యూనిట్లు కలిసి కనపడేది ఐజీఏ, 5 కలిసి కనపడేది ఐజీఎం. సో డైమర్ అని అంటే ఐజీఏ గుర్తు రావాలి, పెంటామర్ అని అంటేనేమో మీకు ఐజీఎం గుర్తు రావాలి. క్లియర్? నేను ఇవాళ క్లాస్ చాలా స్లోగా చెప్తాను, మీకు డౌట్స్ వచ్చినవి యూ ప్లీజ్ స్పీక్, రైజ్ చేయండి ఇక్కడికిక్కడే, ఎందుకంటే తర్వాత వీ విల్ బి షిఫ్టింగ్ టు టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇవాల్టి క్లాసు, రేపటి క్లాసు, ఎల్లుండి క్లాసు, 3 క్లాసెస్. ఈ 3 క్లాసులు అర్థం కావాలి అని అంటే ఇప్పటిదాకా చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఒకసారి తిరగాలి. ఎక్కడ డౌట్ వచ్చినా సరే నన్ను ఆపండి. క్లియర్? దెన్ దీనిలో హెవీ చైన్లో ఉండేటటువంటి స్థిర ప్రాంతాలని బట్టి చూస్తే ఐజీజీలో గామా చైన్ ఉంది, అవి దెన్ ఐజీఏలో ఆల్ఫా చైన్ ఉంది, ఐజీఎంలో మ్యూ చైన్ ఉంది, ఐజీడీలో డెల్టా చైన్ ఉంది, ఐజీఈలో ఎప్సిలాన్ చైన్ ఉంది. దెన్ హెవీ చైన్లో కాన్స్టెంట్ డొమైన్స్ ఎన్ని? కాన్స్టెంట్ డొమైన్స్ గుర్తున్నాయి అనుకుంటాను. మనం ఇలా చైన్ గీసుకుంటే దీన్ని 3 ముక్కలుగా కట్ చేసి CH1, CH2, CH3 అని రాసుకున్నాం, గుర్తుందా? అలాంటివి కాన్స్టెంట్ రీజియన్స్ ఐజీజీలో 3 ఉన్నాయి, ఏలో 3 ఉన్నాయి, డిలో 3 ఉన్నాయి, 4లో 3 ఉన్నాయి. ఇన్నిటిని గుర్తుపెట్టుకునే బదులు మీరు ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి. ఐజీఎంలో అలాంటి కాన్స్టెంట్ రీజియన్స్ 4 ఉన్నాయి. క్లియర్? దెన్ వీటి మాలిక్యులర్ వెయిట్ ఎంత? హైయెస్ట్ అండ్ స్మాలెస్ట్ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ అండ్ లోయెస్ట్. హైయెస్ట్ ఐజీఎం 9 lakh డాల్టన్స్ దాని మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. ఐజీజీ ఈజ్ ద లోయెస్ట్ విత్ 1,50,000 డాల్టన్స్. దెన్ సీరంలో, రక్త ప్రవాహంలో ఏది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అని అంటే ఐజీజీ ఉంటుంది, 12 milligrams per milliliter. సో నాకు ఒక మాట చెప్పండి, మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే గబుక్కున యుద్ధంలోకి దూకేటటువంటి యాంటీబాడీ ఏది అయి ఉంటుంది? ఈ స్లైడ్ మీద 4-5 అంకెలు ఉన్నాయి, దీన్ని చూసి మీరు చెప్పొచ్చు. ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబాడీస్ తయారవుతాయి,
అది ఐజీజీ అంటే యాంటీబాడీ జీ తయారవుతుందా, ఏ తయారవుతుందా, ఎం తయారవుతుందా, అన్ని తయారవుతాయా, అది డిఫరెంట్, మళ్ళీ క్లాస్లో కాసేపు ఆగి చెప్పుకుందాం. ఎప్పుడు చూసినా మీకు ఐజీజీ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది, 12 మిల్లీగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఆఫ్ సీరం ఉంటుంది. దట్ మీన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా ముందు ఫేస్ చేస్తూ ఉన్నటువంటిది, ఎక్కువ పోరాడేటటువంటిది ఐజీజీ అని మనం అనుకోవచ్చు కదా. అలాగే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఐజీఈ ఉంటుంది, చూడండి 0.00004. కొన్నిసార్లు ఇది డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ గా మెన్షన్ చేస్తుంటారు. 0.02 మిల్లీగ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ అని ఐజీఈ కాన్సన్ట్రేషన్ ఇస్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. సో కెన్ ఐ అజ్యూమ్ దట్ IgE is secreted in the least amounts when an immune reaction takes place. అలా అనుకోవచ్చా? అనుకోండి, రైట్. దెన్ నెక్స్ట్, మెచ్యూర్ బి సెల్ మీద ఇవి సర్ఫేస్ మీద కనపడతాయా? ఇక్కడ మీకు ఏం గుర్తు రావాలి అని అంటే, వాట్ ఈజ్ ఎ సెల్ రిసెప్టార్ అండ్ వాట్ ఈజ్ అన్ యాంటీబాడీ, ఈ కాన్సెప్ట్ గుర్తు రావాలి. అది కణత్వచానికి బంధింపబడినంత సేపు గ్రాహకం అన్నాను. దేనిని గ్రహిస్తుంది? యాంటీజెన్ ని గ్రహిస్తుంది. వన్స్ యాంటీజెన్ తో పరిచయం అయిన తర్వాత అవి రెండు కొంచెం మార్పులకి లోనయి ఈ సెల్ రిసెప్టార్ ప్రవాహంలో పడిపోతుంది. అప్పుడు మనం దాన్ని యాంటీబాడీ అన్నాం. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, మీకు పవర్ పాయింట్స్ అన్ని గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతాను, జస్ట్ రెఫర్ దెమ్, రైట్. అలా మెచ్యూర్ బి సెల్ మెంబ్రెయిన్ మీద ఉండేటటువంటివి రెండు ఉంటాయి, ఐజీఎం ఉంటుంది, ఐజీడి ఉంటుంది. దెన్ ఇంట్రావాస్కులర్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఐజీఎం 80% ఉంటుంది, ఐజీజీ 45% ఉంటుంది. వాట్ డస్ ఇట్ ఇంప్లై? ఇది దేన్ని తెలియచేస్తుంది? ఒక 10 నిమిషాల క్లాస్ తర్వాత చూసుకుందాం. మీకు ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్ అనుకోండి, లేదా కొన్ని ఫంక్షన్స్ గుర్తు పెట్టుకోవడానికి ఇవి చూడండి. జరాయువును దాటి తల్లి నుండి శిశువుకి సంక్రమించగలిగిన ఇమ్యునోగ్లోబ్యులిన్ ఏది? ఒక్కడే ఆన్సర్, ఐజీజీ. మిగిలినవి జరాయువుని క్రాస్ చేయవు, దే కెనాట్ క్రాస్ ప్లాసెంటా, రైట్. దట్ మీన్స్ ఇమ్యూనిటీ ఇన్ ఎ నియోనేట్, నవజాత శిశువులో కలిగినటువంటి అసంక్రామ్యతకి కారణమయ్యేది ఇమ్యునోగ్లోబ్యులిన్ జీ అన్నమాట. దెన్ తల్లి పాలల్లో ఏ యాంటీబాడీస్ ఉంటాయి? రెండు ఉంటాయి, ఐజీజీ ఉంటుంది, ఐజీఏ ఉంటుంది. అంటే యాంటీబాడీ జీ అండ్ యాంటీబాడీ ఏ ఉంటాయి. దెన్ సీరోమ్యూకస్ గ్లాండ్స్ వలన స్రవింపబడేటటువంటివి ఏవి అని అంటే ఓన్లీ వన్, పేయర్స్ ప్యాచ్ చెప్పిన క్లాస్ గుర్తు చేసుకోండి, ఐజీఏ మాత్రమే. అన్ని శ్లేష్మస్తరాలలో ఇది విడుదలవుతుంది. దెన్ కాంప్లిమెంట్ గురించి మనం చెప్పుకోలేదు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ చెప్పేటప్పుడు దీని గురించి మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి అదొకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అసంక్రామ్యత చర్యలలో, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో సంపూరక ప్రోటీన్ల వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది, దాన్ని కాంప్లిమెంట్ సిస్టమ్ అంటాం. అది పనిచేసేదానికి రెండు పద్ధతులు ఉన్నాయి, క్లాసికల్ మెథడ్, ఆల్టర్నేట్ మెథడ్ అంటాం. క్లాసికల్ మెథడ్ ని యాక్టివేట్ చేసేటటువంటిది ఐజీజీ, అలానే ఐజీఎం. ఆల్టర్నేట్ పాత్వేని యాక్టివేట్ చేసేటటువంటిది ఐజీఏ. సో ఐజీడి అండ్ ఐజీఈ కాంప్లిమెంట్ కి వాటికి ప్రస్తావన సంబంధం లేదు. అండ్ దెన్ స్థూల భక్షణ అన్నది మనకి అసంక్రామ్యతని కలిగించేటటువంటి ఒకానొక ముఖ్యమైన ప్రక్రియ. అది మళ్ళీ క్లాసుల్లో వివరంగా చెప్పుకుంటాం. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ కణభక్షణ, స్థూల భక్షణ. ఈ ఫాగోసైట్లకి, భక్షక కణాలకి ఎఫ్సి రిసెప్టార్స్ ఉంటాయి. అంటే యాంటీబాడీ యొక్క స్థిర ప్రాంతానికి గ్రాహకాలు ఈ కణాల త్వచాలలో ఉంటాయి. అలా స్థూల భక్షక కణాలు ప్రెజెంట్ చేసే రిసెప్టార్స్ ఓన్లీ ఫర్ ఐజీజీ, మిగిలిన వాటికి లేదు.
దెన్ మాస్ట్ సెల్ డీగ్రాన్యులేషన్ ని కలిగించేది, అలర్జీని కలిగించేటటువంటిది ఐజీఈ మాత్రమే, మిగిలినటువంటివి కాదు. రైట్, ఇవి బేసిక్ ఫంక్షన్స్. ఇంతవరకు మనం నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్. నౌ హౌ డస్ దీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ సెట్ ఫంక్షన్? ఇది కూడా మనం దీన్ని డైనమిక్స్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్ అని చెప్పి అంటాం. డైనమిక్స్ అని అంటే అందులో గతిశీలత అన్నమాట. ఇలా ఊహించుకోండి, ఈ పూట మనకి జలుబు చేసింది, సే ఒక ప్యాథోజన్ నా శరీరంలో ప్రవేశించింది. ప్రవేశిస్తే వెంటనే మనం రెస్పాండ్ అవ్వం కదా, రియాక్ట్ అవ్వం కదా. మీరు నేను మొదటి క్లాసుల్లో చెప్పిన వాలీబాల్ గేమో, హాకీ గేమో, ఇంట్లో దొంగలు పడటమో, వీటన్నింటినీ ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ఆలోచించుకోవచ్చు. దొంగ వాకిట్లోకి రాగానే మనం లేచి దొంగ దొంగ అని అరవం కదా. సో ఆల్సో వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, సూక్ష్మజీవి అని ఫ్లో అలా అంటున్నాను, అది ప్రోటీన్ యాంటీజెన్ కావచ్చు, కణం కావచ్చు, లేకపోతే బహుకణ జీవి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫారిన్ మెటీరియల్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇట్ టేక్స్ సర్టన్ టైమ్ టు ఐడెంటిఫై ఇట్. దాన్ని లేటెంట్ పీరియడ్ అని చెప్పి పిలుస్తాం. అది మీకు ఇక్కడ చూడండి గ్రాఫ్లో, ఇది లేటెంట్ పీరియడ్కి ఇండికేషన్ అన్నమాట. ఇది టైం ఇండికేట్ చేస్తుంది, ఇదేమో రిలేటివ్ యాంటీబాడీ టైటర్ని గుర్తు చేస్తుంది, వై యాక్సిస్. యాంటీబాడీ టైటర్ అంటే ఏంటి, ఎవరన్నా చెప్పగలరా? నిన్నటి క్లాసులో అనుకున్నాం. గివన్ వాల్యూమ్ బ్లడ్ టెస్ట్ చేస్తే సీరంలో ఎన్ని మిల్లీగ్రాముల యాంటీబాడీ, ఒక మిల్లీలీటర్కి ఎన్ని మిల్లీగ్రాముల యాంటీబాడీ ఉంది అన్నటువంటి లెక్క యాంటీబాడీ టైటర్ అంటాం. సింప్లీ స్పీకింగ్, యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ ఇన్ సర్క్యులేషన్. సో ఈ కొంచెం టైం అలా గడిచిన తర్వాత మనం మేల్కుంటాం అన్నమాట. అంటే ఏదో వైదేశిక పదార్థం, ఫారిన్ మెటీరియల్ మన బాడీలో వచ్చింది అని సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. డూ యూ రిమెంబర్ విచ్ కంపోనెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫస్ట్ ఐడెంటిఫైస్ ద ఫారిన్ మెటీరియల్? గుర్తుందా? Remember the class on Peyer's patches, secondary lymphoid organs? ఓకే, సరే, మళ్ళీ వస్తుందిలేండి అటు తిరిగి. సో ఆ కొంచెం టైం అయిన తర్వాత మనం మేలుకుంటాం అన్నాం కదా. ఈ మేలుకోవటంలో ఏం జరుగుతుంది అని అంటే, ఎంతవరకు మేల్కొలుపు అని అంటే, బి లింఫోసైట్ కణం యాక్టివేట్ అయ్యేంత వరకు, చైతన్యవంతం అయ్యేంత వరకు. యాక్టివేటెడ్ బి సెల్ ఏం చేస్తుంది, యాంటీబాడీని తయారు చేస్తుంది. దీనికి ఎంత టైం పడుతుంది అని అంటే, ఇట్ టేక్స్ డేస్ టు వీక్స్, రోజులు పట్టొచ్చు లేదా కొన్ని వారాలు పట్టొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ద ఇమ్యూనోజెనిసిటీ ఆఫ్ దట్ ఫారిన్ మెటీరియల్. ఆ ప్రవేశించినటువంటి వ్యాధికారక పదార్థము, వైదేశిక పదార్థము యొక్క సామర్థ్యం మీద, ఏ సామర్థ్యము, ప్రతిజనకత సామర్థ్యం మీద ఆధారపడుతుంది. అలాగే మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడుతుంది. సో యాంటీబాడీస్ ఏంటి, క్రమేణా వాటి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పెరుగుతూ పోతుంది. ఎంతవరకు పెరుగుతుందంటే అన్లిమిటెడ్ లాగా పోదు, ఒక పర్టికులర్ పీక్ లెవెల్కి వస్తుంది. ఆ పీక్ లెవెల్ని మనం ప్లాటో అని చెప్పి అంటాం. సో అక్కడికి ఏంటి అని అంటే మనకి యుద్ధం జరుగుతుంది అన్నమాట, ఆ యాంటీజెన్ కి ఈ యాంటీబాడీకి వ్యతిరేకంగా. అంటే వాటి మధ్య పరస్పరం చర్యలు జరుగుతాయి, ఇమ్యూన్ రియాక్షన్స్ జరుగుతాయి. సో కొంత నష్టం మనకి ఉండొచ్చు, అది మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే బి సెల్స్ యాక్టివ్గా పనిచేసినటువంటి యాంటీబాడీస్ ని రిలీజ్ చేసి అవి కొంచెం నీరసపడిపోవచ్చు కదా, అలాంటి సెల్స్ చనిపోతాయి, వాటిని తీసేయాలి. అంటే ఇవి ఇమ్యూన్ రియాక్షన్స్ యొక్క బై ప్రోడక్ట్స్ అన్నమాట, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో గ్రాడ్యువల్గా ఏంటి, ఇక్కడికి మనం యుద్ధం చేసేసాము, మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు యాంటీబాడీ అవసరం లేదు కదా సర్క్యులేషన్లో, మెల్లగా దాని కాన్సన్ట్రేషన్ పడిపోతుంది. ఇది రిసీడింగ్ లెవెల్ ఆర్ డిక్లైనింగ్ ఫేజ్ అన్నమాట. సో మళ్ళీ చూడండి, ఫర్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ దెర్ ఈజ్ ఎ లేటెంట్ పీరియడ్. అది గంటలు ఉండొచ్చు, లేకపోతే
రోజులు ఉండొచ్చు, లేకపోతే వారాలు ఉండొచ్చు, డిపెండ్స్, రైట్? దెన్ ఈ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ మొదటగా మనం చూపించేటటువంటి రెస్పాన్స్ లో యాంటీబాడీ ప్రొడక్షన్ గ్రాడ్యువల్ గా రైజ్ అవుతుంది. దానికి కొన్ని రోజులు వారాలు పడుతుంది. ఒక ఒక ఉచ్చ స్థాయికి చేరిన తర్వాత యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ మెల్లగా పడిపోతుంది. దీన్ని మనం చూడండి ప్రైమరీ రెస్పాన్స్ అని చెప్పి అంటున్నాం. ఎందుకు అంటున్నాం? ప్రాథమిక ప్రతిచర్య ఇది. అంటే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో యాంటీబాడీల ద్వారా జరిగేటటువంటి అసంక్రామ్యత ప్రతిచర్యలో ఇది ప్రాథమికమైంది, మొదటి దశ అన్నమాట. ఏం లేదు ఇక్కడ, ఇది మనకి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ ఆఫ్ యాంటీజెన్ అయి ఉంటుంది. ఆ వ్యాధికారక వైదేశిక పదార్థం మొదటిసారి శరీరంలోకి ప్రవేశించినప్పుడు జరిగేటటువంటిది ప్రాథమిక చర్య అన్నమాట. సేమ్ యాంటీజెన్ రెండోసారి ప్రవేశించింది అనుకోండి. ఒకసారి అంటే దొంగ పడుతున్నప్పుడు నిద్రపోయాం, రెండోసారి నిద్రపోతామా? ఒకసారి గోల్ కొట్టడానికి మనం పర్మిట్ చేసాము, రెండోసారి కూడా గోల్ కొట్టడానికి వస్తే చూస్తూ గమ్మునే కూర్చుంటామా? లేదు కదా. సో ఆల్సో ఇఫ్ ద సేమ్ యాంటీజెన్ రెండోసారి మన శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, ఇది ఏదైనా జ్వరం అనుకోండి, పోనీ దగ్గు అనుకోండి, ఇష్టం వచ్చింది ఏదైనా సరే అనుకోండి, వచ్చింది, మనం రెస్పాండ్ అయ్యాము, యాంటీబాడీ తయారయ్యింది, పీక్ లెవెల్ కి చేరింది, అక్కడ రియాక్షన్స్ జరిగాయి, మనకి ఆ జ్వరం తగ్గిపోయింది, కంప్లీట్. సేమ్ జ్వరం, సే టైఫాయిడ్ అనుకుందాం, టైఫాయిడ్ రెండోసారి టైఫాయిడ్ బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇఫ్ దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద pathogen for the second time, latent period ఉందా ఇక్కడ? మాట్లాడండి, ఉందా? కొద్దిగా ఉందా? సరే పోనీ యాంటీబాడీస్ ఒక్కసారి ఎక్కువ తయారైపోయాయా? చూడండి గ్రాఫ్ చూడండి, వర్టికల్ గా స్టీప్ గా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఇలా కొంచెం ఏటవాలుగా వచ్చింది. దట్ మీన్స్ ఈ ప్లాట్యూ రీచ్ కావటానికి ఎంత టైం పట్టింది? ఇక్కడ 15 days పట్టింది అనుకోండి. ఇక్కడ ప్లాట్యూ రీచ్ కావడానికి ఎంత టైం పట్టింది? 40 days. ఇది 40th డే అనుకుంటే 10 రోజుల కంటే తక్కువే పట్టింది కదా. దట్ మీన్స్ రెండవసారి మనకి ఇన్ఫెక్షన్ వస్తే, అంటే రెండోసారి దొంగ పడితే మనం బాగా రెస్పాండ్ అవుతున్నాం. రెండోసారి గోల్ కొట్టడానికి వస్తే పర్ఫెక్ట్ గా అడ్డుకుంటాం. క్లియర్? ఈ రెండవసారి జరిగేటటువంటి దాన్ని మనం సెకండరీ రెస్పాన్స్ అని చెప్పి అంటాం, ద్వితీయ అనుక్రమ చర్య అని చెప్పి పిలుస్తాం. మీన్స్ ఇఫ్ ద సేమ్ యాంటీజెన్ enters the body for the second time, if there is second exposure to the same antigen, memory cells they come into picture. మీకు బి లింఫోసైట్ కణాలు చెప్పినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి, ఒక యాంటీజెన్ కి ఒక క్లోన్ ఆఫ్ బి సెల్స్ స్పెషలైజ్ అవుతాయి చెప్పుకున్నాం మనం. ఈ క్లోన్ లో కొన్ని బోన్ మ్యారోలో ఉండిపోతాయి అన్నాను, కొన్ని సర్క్యులేషన్ లోకి వస్తాయి అన్నాను. బోన్ మ్యారోలో ఈ యాంటీజెన్ గురించిన సమస్త సమాచారాన్ని తమ దగ్గర పెట్టుకొని అలా చూస్తూ ఉన్న కణాలను ఏమన్నారు మీరు? అసంక్రామ్యత జ్ఞప్తి కణాలు లేదా మెమరీ సెల్స్ అన్నారు. గుర్తొస్తోందా? ఈ యాంటీజెన్ కి వ్యతిరేకంగా రక్త ప్రవాహంలోకి వచ్చినటువంటి కణాలని మీరు ప్లాస్మా కణాలు అన్నారు. ప్లాస్మా కణాలు మనకి యాంటీబాడీని తయారు చేస్తాయి. ఈ యాంటీబాడీ ఈ యాంటీజెన్ కి వ్యతిరేకంగా ప్రత్యేకంగా తయారయ్యింది. గుర్తొస్తుందా? నౌ ఇప్పుడు సెకండ్ టైం ఎక్స్పోజర్ జరిగింది అనుకోండి, రికగ్నిషన్ ఆఫ్ యాంటీజెన్ ఈజ్ ఇమ్మీడియట్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో లేటెంట్ పీరియడ్, అక్కడ డిలే ఉండదు అన్నమాట. సో ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా ప్రొటెక్టివ్ యాంటీబాడీ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో రిజల్ట్స్ ఇన్ ఇమ్మీడియట్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొటెక్టివ్ యాంటీబాడీ, దట్ టు మెయిన్లీ ఇమ్యునోగ్లోబ్యులిన్ జి. కొన్ని సందర్భాల్లో ఐజిఎం కూడాను తయారు కావచ్చు. సో ఈ సెకండరీ రెస్పాన్స్ లో చూడండి, ప్రైమరీలో మనకి ఇలా గ్రాఫ్ ఏటవాలుగా వచ్చింది ప్లాట్యూ రీచ్ కావడానికి. సెకండరీ రెస్పాన్స్ లో ఒక్కసారి పైకి వచ్చేసింది, అంటే తక్కువ టైంలో ఎక్కువ
ఎక్కువ రెస్పాన్స్, తక్కువ టైంలో ఎక్కువ యాంటీబాడీ తయారయ్యింది. ఈ కాంటెక్స్ట్ లోనే నేను మీకు ఇంకొక విషయం కూడా ప్రస్తావన చేసి గుర్తు చెప్పాను. వ్యాక్సిన్ వేసుకోవటం అని అంటే మినిమం 2 డోసెస్ వేయాలి. గుర్తొస్తోందా? వాట్ ఎవర్ మే బి ద వ్యాక్సిన్, మనం చిన్నప్పటి నుంచి తీసుకున్న వ్యాక్సిన్, అది పోలియో వ్యాక్సిన్ కానీ, ట్రిపుల్ యాంటీజెన్ కానీ, లేదా లేటెస్ట్ మాట్లాడుకుందాం సార్ కోవిడ్ కి వ్యాక్సిన్ కానివ్వండి, ఫస్ట్ డోస్ ఇవ్వాలి, సెకండ్ డోస్ ఇవ్వాలి. ఫస్ట్ ఈజ్ ప్రైమింగ్ డోస్ అంటాం, సెకండ్ ఈజ్ బూస్టర్ డోస్ అంటాం. ఎనీవే వ్యాక్సిన్ సపరేట్ టాపిక్ ఉంది, అక్కడ మళ్ళీ చెప్పుకుంటాం. సో ఒకసారి ఏం చెప్తున్నానో గుర్తు చూసుకోండి. దేహద్రవ అసంక్రామ్యతలో అంటే యాంటీబాడీల ద్వారా జరిగేటటువంటి అసంక్రామ్యత ప్రతిచర్యలలో ఒక ప్రాథమిక చర్య ఉంటుంది, దాని వెంబడి ద్వితీయ అనుక్రమ చర్య ఉంటుంది. ప్రాథమిక చర్యని ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నాం. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి మనం ఇన్ఫెక్ట్ అయ్యాము అన్న విషయాన్ని గుర్తించడానికి కొంత టైం పడుతుంది, దాన్ని లేటెంట్ కాల వ్యవధి అని చెప్పి పిలుస్తాం. ఆ తరువాత సిస్టమ్ మేల్కుంటుంది. మేలుకోవటం అని అంటే బి లింఫోసైట్ కణాలు చైతన్యవంతమై ప్రవేశించినటువంటి వ్యాధికారక జీవి మనకి పరిచయం చేసిన యాంటీజెన్స్ కి వ్యతిరేకంగా యాంటీబాడీని తయారు చేస్తుంది. దీనికి కొన్ని రోజుల నుండి వారాల వ్యవధి పడుతుంది. ఒక శిఖర స్థాయి, ఉచ్చ స్థాయిని చేరిన తర్వాత క్రమేణా యాంటీబాడీల కాన్సన్ట్రేషన్ సీరంలో పడిపోతుంది, తగ్గిపోతుంది. అప్పటికి మనకి ఈ వ్యాధికారక జీవి వల్ల కలిగినటువంటి ఇబ్బంది తొలగిపోతుంది. దీని తరువాత అదే వ్యాధికారక జీవి, అదే యాంటీజెన్ రెండవసారి శరీరంలో ప్రవేశిస్తే జరిగేటటువంటిది సెకండరీ రెస్పాన్స్ అంటాం, ద్వితీయ అనుక్రమ చర్య అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ లేటెంట్ పీరియడ్ లేదు. మెమరీ సెల్స్ రెండవసారి యాంటీజెన్ శరీరంలో ప్రవేశించినప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ అంతా మెమరీ సెల్స్ లో ఉంది కాబట్టి ఆ మెమరీ సెల్స్ యాక్టివేట్ అయ్యి డివైడ్ అయ్యి ప్లాస్మాలోకి కొన్ని సీరంలోకి కొన్ని కణాలని రిలీజ్ చేస్తాయి. అవి ప్లాస్మా బి లింఫోసైట్లు. ఈ ప్లాస్మా కణాలు యాంటీజెన్ ని తయారు చేస్తాయి. సో సెకండరీ రెస్పాన్స్ లో ఎక్కువ మొత్తంలో ఇమ్యూనోగ్లోబులిన్ జి రిలీజ్ అవుతుంది, కొద్ది మొత్తంలో ఐజిఎం రిలీజ్ కావచ్చు. ఐజిజి అవుతుంది, ఐజిఎం కావచ్చు. దెన్ ప్రైమరీ రెస్పాన్స్ కి సెకండరీ రెస్పాన్స్ కి తేడా ఏంటి? ప్రైమరీలో లేటెంట్ పీరియడ్ ఉంది, ప్లాట్యూ టైంలో కూడా యాంటీబాడీ కొద్ది మొత్తంలోనే కనపడుతుంది. సెకండరీ రెస్పాన్స్ లో ప్లాట్యూ పీరియడ్ లేటెంట్ పీరియడ్ లేదు, ప్లాట్యూ చాలా ఎక్కువగా ఉంది. దట్ మీన్స్ యాంటీబాడీ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అన్నమాట. ప్రైమరీ రెస్పాన్స్ కి ఎక్కువ టైం పట్టింది, సెకండరీ రెస్పాన్స్ కి తక్కువ టైం పట్టింది. ప్రైమరీ రెస్పాన్స్ ఈజ్ ప్రైమింగ్, అంటే దేహానికి పరిచయం చేసేది. సెకండరీ రెస్పాన్స్ ఈజ్ ఎఫెక్టివ్, రైట్, అంటే పూర్తిగా వ్యాధి నిర్మూలన ప్రభావాన్ని చూపిస్తుంది. నౌ లెట్ us కన్సిడర్ ద డైనమిక్స్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్. చాలా సందర్భాల్లో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ లో ఇనిషియల్ యాంటీబాడీ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఐజిఎం. అది 10 to 12 days మన సర్క్యులేషన్ లో ఉంటుంది. దాని తర్వాత ఐజిజి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎందుకు అని అంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది, ఇంకొంచెం పాఠం అయిన తర్వాత చెప్పుకుందాం. సో ఎనీ ఇన్ఫెక్షన్, ఎలాంటి వ్యాధికారక జీవి సంక్రమించినా ముందు ఐజిఎం రిలీజ్ అవుతుంది కొద్ది మొత్తంలో, 10-12 రోజులు ఉండొచ్చు. దెన్ ఐజిజి రిలీజ్ అవుతుంది, ఇది 4 to 5 days ఉంటుంది. దెన్ ఒకవేళ if there is no antigenic challenge continued, what is antigenic challenge? Simply the presence of antigen in circulation, means the presence of pathogen in circulation. సింపుల్ గా మన శరీరంలో సూక్ష్మజీవి యొక్క ఉనికి అన్నమాట. దాన్ని యాంటీజెనిక్ ఛాలెంజ్ అని చెప్పి అంటాం. ఉంటే యాంటీబాడీ ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ యాంటీజెనిక్ ఛాలెంజ్ లేదంటే యాంటీబాడీ లెవెల్స్ డ్రాప్ ఆఫ్, రైట్. బట్ డ్రాప్ అయినప్పటికీ ఐజిజి మే కంటిన్యూ టు బి ప్రొడ్యూస్డ్.
సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సంక్రమణ జరిగింది, ఐజిఎం రిలీజ్ అవుతుంది మొదట్లో, ఫాలోడ్ బై ప్రొడక్షన్ ఆఫ్ ఐజిజి. దెన్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో చూడండి, ఫస్ట్ వన్ ఇందాక చెప్పింది వన్ వే, ఎక్స్పోజర్ లేదా ఇన్ఫెక్షన్, దెన్ ప్రైమరీ రెస్పాన్స్, దెన్ సెకండరీ రెస్పాన్స్, దెన్ there may be a phase wherein two different antigens may be introduced simultaneously. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యాంటీజెన్ ఏకి ఇది ప్రైమరీ రెస్పాన్స్, ఇది సెకండరీ రెస్పాన్స్. యాంటీజెన్ బి ఎక్కడ ఇంట్రడ్యూస్ అయ్యింది, ఇక్కడ అవుతోంది అనుకోండి. సో యాంటీజెన్ బికి ఇక్కడ వచ్చేటటువంటిది ప్రైమరీ రెస్పాన్స్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ 20 రోజుల తరువాత యాంటీజెన్ బి అనేది కొత్తగా పరిచయం అవుతోంది అనుకోండి. బై ద టైం యాంటీజెన్ ఏ ఆల్రెడీ ఉందనుకోండి లోపల, యాంటీజెన్ ఏకి వస్తూ ఉన్నటువంటిది సెకండరీ రెస్పాన్స్, యాంటీజెన్ బికి వచ్చేది ఎలా ఉండాలి, దానికి లేటెంట్ పీరియడ్ ఉండాలి, దాని మెల్లగా ఈ ప్రైమింగ్ రెస్పాన్స్ ఉండాలి. అంటే ఎట్ ఏ టైమ్ యువర్ సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ simultaneously primary response as well as secondary response to different antigens at a time. అండ్ మనం రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, ఇక్కడ కొన్ని మిలియన్లు ఉండొచ్చు లేదా కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ యాంటీజెన్స్ ఉండొచ్చు. జస్ట్ దట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ ఆఫ్ ప్రిసైజ్ టైమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దెన్ ఈ ప్రైమరీ హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ యొక్క రోల్ ఏంటి అంటే, ఫస్ట్ ఐజిఎం ఎందుకు తయారు కావాలి, ఆ తర్వాతనే ఐజిజి ఎందుకు రావాలి, డైరెక్ట్ గా ఐజిజి యాంటీబాడీస్ రిలీజ్ అవ్వచ్చు కదా. ఫస్ట్ ఐజిఎం తయారయ్యి దెన్ వై డు వి స్విచ్ టు ఐజిజి అంటే, ఐజిఎం హ్యాస్ లిమిటెడ్ ఎఫెక్టార్ మెకానిజమ్స్, దాని వ్యాధి నిరోధక ప్రభావం కొంచెం తక్కువ. మనం యాంటీబాడీల యొక్క అరే ఆఫ్ ఫంక్షన్స్ గమనించుకుంటే, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ దగ్గర కానీ, క్రాసింగ్ ప్లాసెంటా కానీ, ప్రెజెన్స్ ఇన్ మిల్క్ కానీ, ఇలాంటివి ఐజిఎంకి పెద్దగా లేవు, రైట్. ఇలా మన దేహద్రవ అసంక్రామ్యత చర్యలలో ముందు ఐజిఎం తయారై తర్వాత ఐజిజికి మనం షిఫ్ట్ అవ్వటాన్ని ఐసోటోప్ స్విచ్చింగ్ అంటాం, లేదా క్లాస్ స్విచ్చింగ్ అని చెప్పి పిలుస్తాం. కొన్నిటికి చాలా వాటికి తెలుగు ఈక్వలెంట్ పదాలు లేవు, అందుకని ఇలానే చెప్తున్నా. దెన్ ఒక్కసారి ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఫస్ట్ ఫేజ్ ని హ్యూమరల్ రెస్పాన్స్ అని చెప్పి అంటాం, సెకండ్ ఫేజ్ ని ఇఫెక్టార్ ఫేజ్ అని చెప్పి అంటాం. సో ఫస్ట్ ఫేజ్ ఈజ్ యాక్టివేషన్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఈజ్ ఇఫెక్టార్ ఫేజ్. యాక్టివేట్ అవ్వడంలో ఏం జరుగుతోంది, మొన్నటి క్లాస్లో మీకు ఒక చిన్న వీడియో చూపించాను. యాంటీజెన్ లోపలికి వచ్చింది, సంక్రమణ జరిగింది, స్థూల భక్షక కణం పహరా కాస్తోంది, ఐ మీన్ అని ఏమంటాం, కాపలా కాస్తోంది. యాంటీజెన్ ని గుర్తించింది, అంతర్గ్రహణం చేసింది, ప్రాసెస్ చేసింది, MHC2 మాలిక్యూల్స్ సహాయంతో దాన్ని ప్రెజెంట్ చేసింది. చేస్తే టీ హెల్పర్ కణాలు దాన్ని గుర్తించాయి, రైట్. గుర్తిస్తే ఇంటర్లూకిన్ 1 ఇది రిలీజ్ అవుతోంది. ఇన్ టర్న్ టీ హెల్పర్ కణాల జనాభా పెరిగింది, వీటి నుంచి IL-2 ఇంటర్లూకిన్ 2 అనేటటువంటి పదార్థం రిలీజ్ అయ్యింది. మనం ఇమ్యూన్ మాలిక్యూల్స్ లో సైటోకైన్స్ గురించి పూర్తిగా చెప్పుకోకుండా దాన్ని పక్కకు పెట్టాం. సైటోకైన్స్ ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ ఇంటర్లూకిన్ 1 అండ్ ఇంటర్లూకిన్ 2 ఆర్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైటోకైన్స్. దాన్ని ఇప్పటికీ అలా గుర్తుపెట్టుకోండి. వాటికి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ మనం మళ్ళీ విడిగా చెప్పుకుంటాం. సో దేహద్రవ అసంక్రామ్యతలో మొదటి ఫేజ్ యాక్టివేషన్ దశ. దీనిలో ఏమవుతోంది, సంక్రమణ జరుగుతోంది, స్థూల భక్షక కణాలు మ్యాక్రోఫేజెస్ దాన్ని గుర్తిస్తున్నాయి, అంతర్గ్రహణం చేస్తున్నాయి, భక్షిస్తున్నాయి, అనలైజ్ చేస్తున్నాయి, MHC2 మాలిక్యూల్ సహాయంతో దాన్ని ప్రెజెంట్ చేస్తున్నాయి. ప్రెజెంట్ చేస్తూ ఉంటే టీ హెల్పర్ కణాలు చైతన్యవంతం అయ్యాయి.
ఇక్కడ ఇంటర్లూకిన్ 1 ఈజ్ ద సిగ్నలింగ్ మాలిక్యూల్ అన్నమాట. IL-1 మ్యాక్రోఫేజ్ నుండి తయారవుతుంది, యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్ నుంచి కూడా తయారవుతుంది. దీని ప్రభావం వలన ఈ ఫస్ట్ సెన్సిటైజ్ అయినటువంటి టీ హెల్పర్ కణం విభజనలు చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. ఇవన్నీ ఇంటర్లూకిన్ 2ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో ఏమవుతుందో చూడండి. ఈ ఇంటర్లూకిన్ 2ని రిలీజ్ చేస్తున్నటువంటి యాక్టివ్ టీ హెల్పర్ కణం బి లింఫోసైట్ తోటి రియాక్ట్ అయ్యింది, అంటే చర్య జరిపింది. సో బి సెల్ ఏమైంది, యాక్టివేట్ అయ్యింది. యాక్టివేషన్ అంటే ఏంటి, దానిలో కణ విభజనలు జరిగాయి. దెన్ నంబర్ ఆఫ్ ప్లాస్మా సెల్స్ రిలీజ్ అయ్యాయి, కొన్ని మెమరీ సెల్స్ గా లోపల ఉండిపోయాయి. ప్లాస్మా సెల్స్ నుంచి సో మెనీ యాంటీబాడీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఆ ప్రతిజనకంతో చర్య జరుపుతాయి. దెన్ ఇక్కడ ఈ గ్రాఫ్స్ మీకు చూపించేది అసంక్రామ్యత జ్ఞప్తి యొక్క బెనిఫిట్స్ ఏంటి అని. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది కూడాను అదే. ఈ మెమరీ సెల్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, ప్రతిసారి ఇది కొత్త సంక్రమణమే కదా. సో ప్రతిసారి మనం మేల్కోవాలి అంటే ప్రతిసారి మనం నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెమరీ సెల్ ఉన్నందువల్ల ఏంటి అని అంటే ఆల్ ద సెకండరీ రెస్పాన్సెస్ దే ఆర్ వెరీ క్విక్ అండ్ వెరీ ఇఫెక్టివ్ అండ్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్, చాలా ప్రభావం చూపిస్తాయి. రైట్. దెన్ ఈ క్లోనల్ సెలెక్షన్ అన్నటువంటిది కూడా మనం బి లింఫోసైట్ కణాల గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఒక యాంటీజెన్ కి ఒక యాంటీబాడీ ప్రత్యేకం. ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ మనం అసంక్రామ్యత వ్యవస్థకి 3 ధర్మాలు ఉన్నందువల్ల అది ఇన్ని ఇన్ఫెక్షన్స్ కి పోరాడగలుగుతోంది అని చెప్పాం. వాటిలో ఒకటి అసంక్రామ్యత గుర్తింపు మ్యాక్రోఫేజెస్ వల్ల, అసంక్రామ్యత జ్ఞప్తి మెమరీ బి సెల్స్ వల్ల, దెన్ అసంక్రామ్యత ప్రత్యేకీకరణ అది బోత్ బి అండ్ టీ లింఫోసైట్స్ వల్ల. ఇక్కడ పని చేసేది ఏంటి, ఎలా స్పెషలైజ్ అవుతుంది అని అంటే దాన్ని క్లోనల్ సెలెక్షన్ అని చెప్పి అంటాం. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాంటీబాడీ కెన్ యాక్టివేట్, only one type of antibody is released by one type of B cell and this responds to only one antigen, right? ఇలా ఒక యాక్టివేటెడ్ సెల్ నుంచి విడుదలైన కణాలన్నీ ఒక క్లోన్ అని మనం ఇదే డయాగ్రామ్ ని చూపించి ముందు చెప్పుకున్నాం. ఈ క్లోనల్ సెలెక్షన్ అన్నటువంటిది, ఈ ఎంపిక దేహద్రవ అసంక్రామ్యతకి ప్రత్యేకం. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో ఇలాంటి సెలెక్షన్ ఉండదు. అండ్ దెన్ యాంటీబాడీ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే దిస్ హ్యాస్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. One is neutralization, second one is opsonization, third one is activation of complement. ఇవి ఏంటి? న్యూట్రలైజేషన్, తటస్థీకరణ. దిస్ ఈస్ డైరెక్ట్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ పాథోజన్ ఆర్ టాక్సిన్. అంటే ఆ వచ్చినటువంటి వ్యాధికారక సూక్ష్మజీవిని లేదా అది విడుదల చేసినటువంటి ఏదైనా విషాన్ని డైరెక్ట్ గా తటస్థీకరించటం. ఇది కొన్ని సందర్భాల్లో యాంటీబాడీ చేయగలుగుతుంది. సో దట్ వీఆర్ ప్రొటెక్టెడ్. అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ ఆప్సోనైజేషన్ అని చెప్పి అంటాం. దీని గురించి వివరంగా మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటాం. ఆప్సోనైజేషన్ అని అంటే యాంటీబాడీ వన్స్ యాంటీజెన్ తో రియాక్ట్ అయిన తర్వాత ఇంకా సినిమా కంటిన్యూ అవుతుంది. అక్కడికి నంబర్ ఆఫ్ సెల్స్ రిక్రూట్ అవుతాయి, డిఫరెంట్ సెల్స్. అవి మ్యాక్రోఫేజెస్ కావచ్చు, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కావచ్చు, కిల్లర్ సెల్స్ కావచ్చు, దెన్ సమ్ అదర్ ఇమ్యూన్ సెల్స్ పార్టిసిపేట్ చేసేవి. అలానే ఆర్బీసీ దేర్ విల్ బి ఇన్ఫ్లక్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రకంగా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, పిల్లలు కొట్టుకుంటుంటారు చూడండి. ఒక పిల్లాడిని 1-to-1 కొల్లిజన్ అనుకోండి, ఇద్దరే అటొకడు ఇటొకడు కొట్టుకుంటున్నారు అనుకోండి, తన్నుకుంటున్నారు. వాళ్ళ సాపేక్ష బలాబలాలని బట్టి గెలవటం ఓడిపోవటం ఉంటుంది. ఒక పిల్లాడిని 4 కలిసి కొట్టేశారు అనుకోండి,
వాడు బలహీన పడిపోతాడా, బలహీన పడడా? బలహీన పడతాడు సార్. ఇప్పుడు నేను పోయి వాడిని కొట్టడం నాకు ఈజీనా కాదా? లాస్ట్ లో అన్నమాట, సినిమాల్లో మాదిరి అంతే. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వస్తుంది? లాస్ట్ వాడికి వస్తుంది. ఎందుకు వచ్చింది? వాడు పడగొట్టాడు, బానే ఉంది. కానీ వాడు ఆల్రెడీ బలహీన పడ్డాడు కదా అపోనెంట్. అంటే నేనేం చేస్తున్నాను, వాడిని బలహీనపరిచి చివర ఫైనల్ గా వచ్చేటటువంటి యాక్టర్ కి పని సులభం చేశాను. దట్స్ వాట్ ఈజ్ ఆప్సనైజేషన్. ఏం జరుగుతుంది సిస్టమ్ లో అంటే, వచ్చినటువంటి పాథోజన్ ని మనం రకరకాలుగా బలహీనపరుస్తాం. అవి రాగానే మ్యాక్రోఫేజెస్ వాటి మీద పడతాయి, కొన్ని తప్పించుకుంటాయి, కొన్ని దెబ్బలు తింటాయి. అండ్ మ్యాక్రోఫేజెస్ వాటి ప్రభావం వలన కొంత ఈ సూక్ష్మజీవి యొక్క కణ నిర్మాణం దెబ్బతినవచ్చు. వాటిని అలా పక్కకు పెట్టి న్యాచురల్ కిల్లర్ సెల్స్ వస్తాయి. నేను ఒక క్లాస్లో మీకు తుపాకులతో, మెషిన్ గన్స్ తో టపటపా పేల్చటం అన్నది చెప్పాను. అలాంటిది జరుగుతుంది, రైట్? దాంతోపాటు మన శరీరంలో ఉండేటటువంటి వాతావరణం ప్రవేశించినటువంటి సూక్ష్మజీవికి కొత్తది. ఇన్ని కారణాల వలన రైట్ ఆ సూక్ష్మజీవి బలహీనపడుతుంది. బలహీనపడితే చివరి ఆఖరికి ఏంటి, దాన్ని నిర్మూలించటం అన్నటువంటిది స్థూల భక్షణ వల్ల జరుగుతుంది, ఫాగోసైటాసిస్ వల్ల జరుగుతుంది. సో ఫైనల్ స్టెప్ లో వచ్చేటటువంటి ఫాగోసైటాసిస్ కి రైట్ ఈ పాథోజన్ ని బలహీనపరచటం అనేటటువంటి ప్రక్రియని ఆప్సోనైజేషన్ అని చెప్పి పిలుస్తాం, రైట్? అది ఎలా జరుగుతుంది అని అంటే, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ కోటింగ్ బై యాంటీబాడీ. కోటింగ్ అని అంటే ఒక లేయర్ లాగా ఏర్పడటం. అంటే ఏం లేదు, ఇది పాథోజన్ అనుకోండి, నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ దీని సర్ఫేస్ కి ఇలా అతుక్కుపోతాయి. అతుక్కుంటే ఏంటంటే ఈ కణ నిర్మాణం బాగా బలహీనపడిపోతుంది, రైట్? దెన్ ఏదన్నా ఒక కిల్లర్ సెల్ వచ్చేసి ఒక ప్రోటీన్ ఇలా షూట్ చేసింది అనుకోండి, ఇది కిల్లర్ సెల్ అనుకోండి, కాసేపు దీని నుంచి ప్రోటీన్ రిలీజ్ అయ్యింది, దెన్ కొట్టేసింది, ఓ బుల్లెట్ లాగా అన్నమాట. సో దీన్ని ఆప్సనైజేషన్ అని చెప్పి అంటాం. టెక్నికల్ గా డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి అన్నది మనం తర్వాత చెప్పుకుందాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్, రైట్? దెన్ ఆ తరువాత సంపూరక ప్రోటీన్ల వ్యవస్థ ఉంది అన్నాను, యాక్టివేషన్ ఆఫ్ ద కాంప్లిమెంట్. ఈ సంపూరక ప్రోటీన్లు ఏంటి అని అంటే, ఈ స్థూల భక్షణ ప్రక్రియలని మరింత సమర్థవంతంగా నిర్వహించటానికి సహాయపడతాయి, రైట్? దట్ మీన్స్ దెన్ డైరెక్ట్ కిల్లింగ్ ఆఫ్ ద పాథోజన్ కి సహాయపడతాయి. సో ఇక్కడ మీరు కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యాంటీబాడీ రెస్పాన్స్ వలన ఫైనల్ గా మనం ఆ వ్యాధికారక సూక్ష్మజీవి ప్రభావం నుంచి ఎలా బయటపడతాం? 3 కారణాల వల్ల బయటపడతాం, 3 ప్రక్రియల వలన బయటపడతాం. సూక్ష్మజీవి ప్రభావాన్ని తటస్థీకరించటం, దాన్ని బలహీనపరచటం, దాన్ని తినేసేయటం. అర్థమైందా? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి యాంటీబాడీ రెస్పాన్సెస్ అంతా అల్టిమేట్ గా ఈ 3 విషయాలకి దారితీస్తాయి: తటస్థీకరించటం, బలహీనపరచటం, మింగేసేయటం, చంపేసేయటం. క్లియర్? రైట్. దెన్ ఇక్కడ డైవర్సిఫికేషన్ ఆఫ్ యాంటీబాడీస్ ఆఫ్టర్ బి సెల్ ఎన్కౌంటర్ యాంటీజెన్, దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే అంటే బి సెల్స్ వైవిధ్యం చెందటం అన్నమాట. యాంటీజెన్ కి ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత నైవ్ బి సెల్స్, సుప్తంగా ఉన్నటువంటి బి సెల్స్ ఈ యాంటీజెన్ కి వ్యతిరేకంగా యాంటీబాడీస్, డిఫరెంట్ యాంటీబాడీస్ ని తయారు చేయడానికి స్పెషలైజ్ అవ్వాలి. దట్ మీన్స్ డిఫరెన్షియేట్ అవ్వాలి. ఆ డిఫరెన్షియేషన్ ని మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇమ్యునోగ్లోబులిన్ క్లాస్ స్విచ్చింగ్ అని చెప్పి అంటాం. ఇనిషియల్లీ IgM is produced in large amounts. Later on, IgD is also produced, whose function is basically unknown. And then నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఒకరోజు ఒక ప్రశ్న వేశాను మిమ్మల్ని, గుర్తుందా? ఇన్ని లక్షల యాంటీజెన్స్ మన శరీరంలో ప్రవేశిస్తే ప్రతి దానికి వ్యతిరేకంగా ఇన్ని లక్షల యాంటీబాడీస్ ని మన శరీరం ఎలా తయారు చేయగలుగుతోంది? యాంటీబాడీ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్.
ఎన్ని ప్రోటీన్లు తీసుకున్నా అలా ఆ 20 అమైనో యాసిడ్స్ మాత్రమే ప్రకృతిలో. మరి ఇన్ని లక్షలు ప్రత్యేకీకరణ ఎలాగా? సరే, మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం యాంటీజెన్ 1 రెస్పాన్స్ రియాక్ట్స్ టు యాంటీబాడీ బి, యాంటీబాడీ 1 ఓన్లీ, antigen 2 to antibody 2 only, means antibody 1 responds to antigen 1 only, antibody 2 responds to antigen 2 only, antibody 2 cannot and doesn't react with antigen 1. ఇది కదా మనం చెప్తూ ఉన్నాం. సో 1,00,000 యాంటీజెన్లు ఇప్పటికి మనకి పరిచయం అయిపోయాయి అనుకోండి. 1,00,000 యాంటీజెన్ల గురించిన ఇన్ఫర్మేషన్ బాడీలో ఉంది కదా. 1,00,000 యాంటీబాడీల డిఫరెంట్ యాంటీబాడీస్ తయారైపోయాయి కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అంటే వన్ రీజన్ ఈజ్ సొమాటిక్ హైపర్ మ్యూటేషన్ అని చెప్పి చెప్తాం. ఇది మనకి ఇమ్యూనోజెనెటిక్స్ అన్నటువంటి కాన్సెప్ట్లో చెప్పుకోవాలి. అది మన సిలబస్లో లేదు. కొంచెం డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఊరికే అలా గుర్తుపెట్టుకోండి. సొమాటిక్ హైపర్ మ్యూటేషన్ వలన మనకి అసంక్రామ్యత వ్యవస్థ ఇంత ప్రత్యేకత చూపించగలుగుతుంది, రైట్? సో ఇవన్నీ ముందే మనం మాట్లాడుకున్నాం. యాంటీబాడీ ఎం ఫంక్షన్స్ ఏంటి, జి ఫంక్షన్స్ ఏంటి, ఏ ఫంక్షన్స్ ఏంటి, ఈ ఫంక్షన్స్ ఏంటి, దెన్ మెమరీ గురించి, రైట్? సో ఇవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎలాబొరేట్ చేయటం లేదు. ఓకే, ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. టు సమ్ అప్, దేహద్రవ అసంక్రామ్యత యాంటీబాడీల వలన కలుగుతుంది. ఒక ప్రతిజనకము లేదా వ్యాధికారక సూక్ష్మజీవి లేదా ఒక పరాన్నజీవి మన శరీరంలో ప్రవేశించినప్పుడు స్థూల భక్షక కణాలు దాన్ని గుర్తిస్తాయి. అవి ఆ యాంటీజెన్ని ప్రాసెస్ చేసి విశ్లేషించి టీ హెల్పర్ కణాలకి సమాచారాన్ని ఇస్తాయి. యాంటీజెన్ని విశ్లేషించినటువంటి స్థూల భక్షక కణం ఇంటర్ల్యూకిన్స్ ని తయారు చేస్తుంది, IL-1. సంవేదన చెందిన టీ హెల్పర్ కణం కూడా IL-1 ని తయారు చేసుకుంటుంది. దీని ప్రభావం వల్ల టీ హెల్పర్ కణం అనేక కణాలుగా విభజనలు చెందుతుంది. ఈ విభజనల వలన ఏర్పడిన కణాలు చైతన్యవంతమైన టీ హెల్పర్ కణాలు. ఇవి IL-2ని విడుదల చేస్తాయి. దీని ప్రభావం వల్ల బి లింఫోసైట్ కణం ఆ వచ్చిన యాంటీజెన్ కి సెన్సిటైజ్ అవుతుంది, సంవేదన చెందుతుంది. దెన్ ఈ బి లింఫోసైట్ కణం యాంటీజెన్ తో సంవేదన చెంది విభజనలని మొదలు పెడుతుంది. కొన్ని కణాలు ప్లాస్మా కణాలు అంటాం, కొన్ని మెమరీ కణాలు అంటాం. ప్లాస్మా కణాలు యాంటీబాడీలని విడుదల చేస్తాయి. మెమరీ కణాలు ఈ యాంటీజెన్ కి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని తమలో నిక్షిప్తం చేసుకుని బోన్ మ్యారాలో అలా గుప్తంగా సుప్తంగా ఉండిపోతాయి. ప్లాస్మా కణాలు యాంటీబాడీని విడుదల చేశాయి. విడుదలైన యాంటీబాడీలు 3 ప్రక్రియల ద్వారా మనకి అసంక్రామ్యతని కలిగిస్తాయి. ఒకటి తటస్థీకరణ, అంటే ఆ సూక్ష్మజీవి ప్రభావాన్ని, దాని నుండి ఏవైనా విషాలు విడుదలైతే ఆ విషాలని నిర్వీర్యం చేయటం ఒకటి. రెండవది ఆప్సోనైజేషన్, బలహీనపరచటం. ఆ వ్యాధికారక సూక్ష్మజీవి చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి తదుపరి చర్యలు జరగటానికి దానిని బలహీనపరుస్తాయి. మూడవది స్థూల భక్షణని ప్రోత్సహించటం. ఈ 3 ప్రక్రియలు అల్టిమేట్ గా చివరగా మనకు ఆ ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవికి వ్యతిరేకంగా అసంక్రామ్యతని, నిరోధకతని లేదా వ్యాధి నిరోధకతని ఏర్పరుస్తాయి. మనం ఇప్పుడు శక్తివంతులం అయ్యాం. దేనికి వ్యతిరేకంగా? ఆ యాంటీజెన్, అది ఏదన్నా కానివ్వండి, రైట్? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ సార్, క్లియర్ సార్, బాగుంది సార్. చెప్పమ్మా. మాకు గూగుల్ క్లాస్ రూమ్ లో మీరు పెట్టేటివి రావటం లేదు సార్, లింక్ ఇంకొకసారి పెట్టండి సార్.
ఓకే అమ్మా, పంపిస్తాను. దానిలో జాయిన్ అవ్వాలి అంటే మీకు మెయిల్ ఐడి ఉండాలమ్మా, జీమెయిల్ ఐడి ఉండాలి. జీమెయిల్ తోటి లాగిన్ ఉంది సార్. జీమెయిల్తో లాగిన్ అవ్వండి. నేను మెటీరియల్ ఏం పెట్టింది పెట్టినట్టు మీకు మెయిల్కి అలర్ట్ వస్తుంటుంది. మీరు రైట్ క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. ఫోన్లో కూడా డౌన్లోడ్ అయిపోతాయమ్మా. మళ్ళీ ఇంకొకసారి లింక్ పంపిస్తాను. ఓకే సార్. దానిలో మీకు రెఫరెన్స్ బుక్స్ పెట్టాను. ఎగ్జామ్కి పర్టికులర్గా టాపిక్ బై టాపిక్ నోట్స్ కూడా పెట్టాను. రైట్, క్లోజ్ చేద్దామా? అసైన్మెంట్ కి ఒక రోజు ఇస్తారు సార్. డేట్ ఎక్స్టెండ్ చేశాను తల్లి, 31st వరకు ఎక్స్టెండ్ చేశాను. చూడండి, మెయిల్ రాలేదా మీకు? ఇంకా రాలేదు సార్. వచ్చి ఉంటుంది చూడండి, 1 గంట క్రింద ఎక్స్టెండ్ చేశాను. రైట్. థ్యాంక్ యూ సార్.